ఓ బ్యాంకు ఉద్యోగి తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ నల్గొండ జిల్లా అడవిలో పల్లి మండలం మురగచెర్ల గ్రామానికి చెందిన దళిత కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ బాటిల్తో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 158/153లోని ప్రభుత్వ భూమిలో ఏళ్ల తరబడి తాము కబ్జాలో ఉన్నామని, అలాంటి భూమిపై గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పట్టాలు కూడా తమకు వచ్చాయన్నారు. కాగా తమ పక్కనున్న భూమిని కొనుగోలు చేసిన బ్యాంకు ఉద్యోగి రామకోటి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ రాత్రి వేళల్లో యంత్రాల సాయంతో పొలం సరిహద్దులు చెరిపేస్తూ కబ్జా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడవిదేవులపల్లి తహసీల్దార్ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసి రామకోటికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పొలాన్ని 2 ఎకరాలు 2 గుంటలను అమ్మినాము. మాకు డబ్బులు ఇవ్వకుండా 50,000 ఇవ్వకుండా దాన్ని ఆపేసి దొంగ పట్ట చేపించుకొని ఇద్దామని అట్టనే ఆపేసి తర్వాత 3 ఎకరాల పొలం ఆడపిల్లల పేరు మీద రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్ట ఉంటే దీని మీద నైట్ పెట్టి జేసీబీలు పెట్టి చేసి ఈ దెబ్బ మొన్న 2వ తారీఖు రోజు ఎంఆర్ఓ తీసుకుపోయి ఆర్టీఓ పోయి మొత్తం ఎంఆర్ఓతోని సర్వే చేపించి దాన్ని ఏం చేసిందంటే మేము అమ్మినట్టు రాసుకొని మా మీద సంతకాలు చేసుకొని దీన్ని మేము పోయి ఏందా మరి మాకేం సర్వే చేసినట్టు ఏం సార్ అంటే ఇవాళ ఇస్తే రేపిస్తాను వారం రోజు తిప్పుకొని వారం రోజు వచ్చి ఇంకో మీరు సంతకాలు పెడితే మీకు మేము సర్వే చేసింది ఇస్తామన్నాడు. సరే మరి అది మనం సర్వే చేసింది మనకి ఇస్తుందిలే, మన భూమికి ఇస్తుంది అని మేము పెట్టి సంతకాలు చేస్తే మేము అమ్మినట్టు, మా పిల్లలు అమ్మినట్టు దానికి మాకు రికార్డు చేసి చెప్పిన వాళ్ళకి ఇంత అన్యాయం జరిగిందా? ఎంఆర్ ఇట్లా ఏమి లేకుండా అప్రమాణం ఇట్లా చేసింది ఏందని ఏం చేద్దామని మాకు ఏం దోయక చచ్చిపోతే ఏమవుతుందని పోయి మన చదువుకో మనకి ఏమంటే ఇవ్వకుంటే మేము ఆడ బతిలాన్ని ఎంత చేసి ఇవ్వకుండా తర్వాత ఇదిగో నీ సంతకం అన్నప్పుడు పట్టి చించి వేసినాము. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కాంపిటీషన్ ఇచ్చి అక్కడ మీ మీద కేసు చేస్తున్నట్టు చేసేసారు. మా భూమి పోయినప్పుడు మేము చచ్చేది బతిని చేయమని మేము పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. 10 కూర్చుంటే 11 తీసుకపోతే 7-8 దాకా మమ్మల్ని వదిలిపెట్టకుండా రకరకాల అవతల బ్యాంక్ మేనేజర్ వచ్చి వాళ్ళని కేసు చేయి, వాళ్ళు ఏదైనా చేయి అంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఎట్ట చెప్తే అట్ట ఎంఆర్ఆ పాల్గొన్నాడు. ఒకసారి తీసుకొచ్చిన ఫైలు తీసుకుపోయి చేసి అన్నాడు, మళ్ళీ తీసుకుపోయాడు. మళ్ళీ బ్యాంక్ మేనేజర్ అన్నాక మళ్ళీ ఫైల్ తీసుకొచ్చి కేసు బుక్ చేయమన్నాడు. చేస్తే ఏదైనా చేయని కేసు చేయని సావనన్నా చేద్దాం దీంతోనని కేసు చేసిన ఎడల సావాలని కోరికతోని మేము నిబడి అట్టనే పడిపోయినాం. దానికి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత హింసలు పెడుతుంది బ్యాంక్ మేనేజరు. ఎంఆర్ఆ భూమి మీద ఎవరికి ఏం సర్వేలు ఉంది ఎవరుండ్రు అనేది రాయకుండా చూడకుండా ఇది తప్పు జరిగిందని సరే వచ్చి భూమి మీద లేడు బ్యాంక్ మేనేజర్ అని చెప్పిన మళ్ళీ మ్యాప్ గీసి చుట్టూ మ్యాప్ గీసి ఈయనకు వాళ్ళ కొడుకు హరిబాబు అని ఆయనకు మాకు ఎలాంటి సౌందర్యం మీద ఈయనకు నేను 2 ఎకరాలు చేసుకున్న ఈ 3 ఎకరాలు హరిబాబు చేయాలని ఆయనతో కోరికతోని వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి హరిబాబు అని జ్యోతికి వాళ్ళకి 3 ఎకరాలు వాళ్ళ పేరు మీద 2 ఎకరాలు ఈయన పేరు మీద ఈ లెక్కల మా భూమిని ఆక్రమించుకుంటానికి వీళ్ళు దౌర్యం చేస్తుండు.